హాయ్ అండి. వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేను. అల్లంని బాగా కడిగి తొక్కు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకున్నానండి ఆయిల్లో నేను. అల్లంని పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మనం. నేను 75 గ్రామ్స్ అల్లం యాడ్ చేసుకున్నానండి ఈరోజు. నెక్స్ట్ ఇందులోకి కారంగా ఉండే మిరపకాయలు వాడుతున్నానండి. నేను ఒక 10 దాకా వేసుకున్నాను. ఇరగ్గొట్టు వేసుకున్నాను 10. ఇలా వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి మన మీద పేలకుండా ఉంటాయండి కట్ చేసేసుకోవడం వల్ల. పచ్చిమిర్చిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టైనా వేయించుకోవచ్చు. అల్లం పచ్చిమిర్చి వేగిపోయాయండి. చల్లార్చుకున్నాక నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 50 గ్రామ్స్ బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి నేను. తురిమిందైనా వేసుకోవచ్చు, ముక్కలైనా వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 50 గ్రామ్స్ చింతపండు పల్పు యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్రెష్గా పల్పు చేసుకున్నదే యాడ్ చేసుకుంటున్నానండి. మనం తీసుకున్న మిరపకాయలను బట్టి మనం యాడ్ చేసుకోవాలండి. బెల్లం, చింతపండు నేను కొంచెం మంటగా చేసుకుంటున్నాను, అందుకని క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నానండి. అన్నిటినీ కలిపి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. నేను గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల మనం 1 వీక్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుందండి ఫ్రెష్గా. ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నా పచ్చడి ఎలా ఉందో. బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నానండి నేను. నెక్స్ట్ తాలింపు పెట్టుకుందామండి మనం పచ్చడికి. అదే ప్యాన్లో నేను 2 ఎండుమిరపకాయలు యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇందులోకి తాలింపు గింజలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నానండి. మనం తాలింపుని చట్నీలో కలుపుకోవడమే అండి. అల్లం పచ్చడి రెడీ అండి. ఇడ్లీ, దోశకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.